డిజైన్స్ అనేది 3 రకాలు ఉంటాయి. ఒకటి డిఎస్టి ఫార్మాట్ ఉంటుంది, రెండోది పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది, మూడోది జిప్ ఫార్మాట్ ఉంటుంది. ఓకేనా. హాయ్, యాక్చువల్ గా ఏవైతే ప్రజెంట్ మార్కెట్ లో ఎంబ్రాయిడింగ్ మిషన్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ఎంతవరకు మనం మిషన్స్ అమ్మేసుకున్నామా, మనకి ఎంతవరకు ప్రాఫిట్స్ వచ్చినాయా అనే దాని మీద దృష్టి పెడుతున్నారు. బట్ కానీ మన త్రిపుర కంపెనీ మళ్ళీ మీకు ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటి? బెస్ట్ ఫీచర్ అంటే ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్నాము, ఓకే, ఆపరేటింగ్ టెక్నీషియన్ వస్తారు, డెమో చెప్తారు, ఏదో మన తిప్పలేదో మనం పడి మిషన్ అయితే ఎలాగో నేర్చుకొని వర్క్ చేస్తున్నాం. కానీ అయినా చాలా మందికి ఇంకా ఏవో కొన్ని డౌట్స్ ఉంటున్నాయి, చిన్న డౌట్స్ కానీ పెద్ద డౌట్స్ కానీ ఇంకా ఉంటున్నాయి. వాటన్నిటికీ మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, ఇంకా పర్ఫెక్ట్ గా మీకు ఎంబ్రాయిడింగ్ మిషన్ గురించి పూర్తిగా అవగాహన కల్పించడం కోసం మన త్రిపుర కంపెనీ మీకు ఇలా కొన్ని షార్ట్స్ వీడియోస్ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకోవాలని చెప్పేసి మన కంపెనీ అయితే భావిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఒక చిన్న టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే, మనకి ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్న తర్వాత ముందు మనకి కొన్ని తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకోవాలి? మనకి మిషన్ తీసుకున్న తర్వాత మనకి మిషన్ తో పాటు కంపెనీస్ మీకు కొన్ని డిజైన్స్ ఇస్తామండి అని చెప్తా ఉంటారు. ఆ డిజైన్స్ లో మనకి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్ గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాల్సింది. ఏంటి ఆ ఫార్మాట్స్? ఒకటి పీడిఎఫ్ ఫార్మాట్ లో డిజైన్స్ ఇస్తామని అంటారు, ఓకేనా. నెక్స్ట్ డిఎస్టి ఫార్మాట్ లో డిజైన్స్ ఇస్తామని అంటారు, ఓకేనా. ఇచ్చిన తర్వాత మీకు డిజైన్స్ ఏమైనా కావాలంటే మీకు సెండ్ చేస్తారు, ఓకేనా. అవి జిప్ ఫైల్ లో పంపిస్తారు, ఓకేనా. ఈ జిప్ ఫార్మాట్ అంటే ఏంటో కూడా మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కొంచెం అంతే, అందరూ చదువుకొని ఉండకపోవచ్చు, అర్థం చేసుకొని ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఇంకొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మన కంపెనీ ఏం చేస్తుందంటే, ఇంకా నాలెడ్జ్ కోసం ఇట్లా మీకు కొంచెం ట్యూటోరియల్ గా సబ్జెక్ట్ ని ఇవ్వడం కోసం మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట, ఓకేనా. అయితే ఈ వీడియోలో మీకు ఆ డిఎస్టి ఫార్మాట్ అంటే ఏంటి, జిప్ ఫార్మాట్ అంటే ఏంటి, పీడిఎఫ్ ఫార్మాట్ అంటే ఏంటో ఈ వీడియోలో మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా. అయితే కనుక చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నామంటే అందులో డిజైన్స్ అనేది 3 రకాలు ఉంటాయి. ఒకటి డిఎస్టి ఫార్మాట్ ఉంటుంది, రెండోది పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది, మూడోది జిప్ ఫార్మాట్ ఉంటుంది, ఓకేనా. ఈ మూడింటి గురించి మనం తెలుసుకుంటే డిజైన్స్ గురించి మీకు 100% ఐడియా వచ్చేస్తుంది, ఓకేనండి. అయితే ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే మీకు పీడిఎఫ్ ఫార్మాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. జాగ్రత్తగానండి, పీడిఎఫ్ ఫార్మాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కనుక మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి. మీకు చాలా వరకు 50% డిజైన్స్ గురించి మీకు ఐడియా వచ్చేస్తుంది, ఓకే. రైట్. పీడిఎఫ్ ఫార్మాట్ అంటే ఏంటంటే దీని ఫుల్ ఫామ్ చూస్తే కనుక పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అంటారు. ఇది మీరు గుర్తుంచుకోకండి, సెకండరీ, కానీ అర్థం చేసుకొని ట్రై చేయండి. మీకు ఇది గుర్తున్న అవసరం ఏం లేదు, ఓకే. పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అంటాము. ఈ పీడిఎఫ్స్ అనేది మీకు ఎలా ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారు, మీకు ఒక కస్టమర్ వచ్చారు, నాకు డిజైన్స్ చూపించండి, మీ దగ్గర డిజైన్స్ ఉన్నాయో చూపించండి అని అంటారు, ఓకేనా. వాటిని మనం బుక్ లో చూపించవచ్చు, ఓకే, లేదా ఫోన్ లో మీకు ఇలా ఫైల్ ఓపెన్ చేసి ఫోటోస్ టైప్ లో చూపించవచ్చు, ఓకేనా. ఇట్లా మనకి ఏదైతే మనకి దగ్గర ఉన్నటువంటి డిజైన్స్ ని కస్టమర్ కి ఎలా అయితే చూపిస్తామో బుక్స్ ద్వారా కానివ్వండి, మొబైల్లో డాక్యుమెంట్ ఫార్మాట్ లో కూడా కానివ్వండి, వీటిని మనం పీడిఎఫ్ ఫార్మాట్ అంటారు. పీడిఎఫ్ ఫార్మాట్ ఓన్లీ ఫర్ కస్టమర్ కి డిజైన్స్ ని చూపించడానికి మాత్రమే ఉపయోగపడతాయి, ఓకేనా. చూడండి, మళ్ళీ చెప్తాను. పీడిఎఫ్ డిజైన్స్ అనేవి మన దగ్గర ఉన్న డిజైన్స్, మన దగ్గర ఏవైతే డిజైన్స్ ఉన్నాయో, ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓన్లీ కస్టమర్ కి చూపించడానికి మాత్రమే ఉపయోగపడే వాటిని పీడిఎఫ్స్ అంటారు. పీడిఎఫ్స్ 2 రకాలు ఉంటాయి. సాఫ్ట్ కాపీ పీడిఎఫ్స్ ఉంటాయి, హార్డ్ కాపీ పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకేనా. సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ అంటే ఏవైతే మనకు మొబైల్లో ఉన్నాయో, మొబైల్ ఓపెన్ చేసి చూపించే వాటిని సాఫ్ట్ కాపీ అంటాము. బుక్స్ ఇస్తారు, ఓకేనా. బుక్స్ ఇస్తే వాటిని మనం హార్డ్ కాపీస్ అంటాము. మన కంపెనీ మీకు 7 బుక్స్ క్యాటలాగ్ బుక్స్ అనేది మీకు 6 to 7 బుక్స్ క్యాటలాగ్ బుక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని కంపెనీలు 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఓకే. బేస్డ్ అపాన్ వాళ్ళ కంపెనీని బట్టి ఉంటే, మన కంపెనీ అయితే కనుక మీకు 6 to 7 క్యాటలాగ్ బుక్స్ అయితే మీకు హార్డ్ కాపీ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు మొబైల్లో కూడా ఎన్నైతే మనం డిజైన్స్ ఇచ్చామో అన్ని డిజైన్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. పీడిఎఫ్స్ అనేది మీకు అర్థం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు డిఎస్టి ఫార్మాట్ గురించి చెప్తాను, నెక్స్ట్ జిప్ ఫైల్ గురించి చెప్తాను, ఓకేనా. మీకు యూజ్ఫుల్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. నేను చెప్పిన ఈ టాపిక్ లో మీకు ఏదైనా వాల్యుబుల్ వీడియో అనిపిస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే ఎంబ్రాయిడరీ మిషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నా సరే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.